మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ తిరుమల శ్రీ గారు రచించిన మాతృదేవోభవ. ఒక చక్కని కథని వినేద్దామండి. అమ్మా అన్న పిలుపుతో ఉలిక్కిపడి ఇహలోకానికి వచ్చిన సావిత్రి చటుక్కున కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగింది. గుమ్మంలో కూతురు కవిత 20 ఏళ్ల ప్రాయంలో యవ్వనం తెచ్చిన మెరుపులతో నిగారింపుగా నూతన వధువు అలంకరణలో నిండుగా కన్నుల పండుగగా ఉంది. కూతుర్ని కన్నులారా చూసుకుని మురిసిపోయింది ఆమె. అంతలోనే కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అమ్మా అంటూ ఒక్క ఉరుకున వచ్చి తల్లి కౌగిట్లో వాలిపోయింది కవిత. తల్లి కూతుళ్ల ప్రేమాభిమానాల పరిష్వంగంలో వారి భుజాలు తడిసి ముద్దవుతూ ఉంటే అప్రయత్నంగా గతం తాలూకు చిత్రాలు సావిత్రి మనోఫలకం పైన కదలాడాయి. 8వ తరగతి వరకు చదువుకున్న సావిత్రి కట్నం ఇచ్చుకోలేని కారణంగా రెండో పెళ్లివాడికి భార్య అయింది. భర్త శివాజీకి 32 ఏళ్లుంటాయి. ఆమె కంటే దాదాపు 10 ఏళ్లు పెద్దవాడు. ఆటో రిక్షా నడుపుతూ ఉంటాడు. రెండో కాన్పులో మొదటి భార్య చనిపోవడంతో పిల్లల కోసమని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 2 ఆడపిల్లలే. సావిత్రి పెళ్లినాటికి పెద్ద పిల్ల సరితకు 4 ఏళ్లైతే చిన్నపిల్ల కవిత 6 నెలది. సవతి తల్లి అంటే సామాన్యంగా ఉండే భయాలకు భిన్నంగా సావిత్రి పిల్లలిద్దరినీ కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమాభిమానాలతో చూస్తూ ఉండేది. ఒక రోజున కవితను అరుగుపైన కూర్చోబెట్టి పనిచేసుకుంటోంది సావిత్రి. అది ఎత్తరుగుల ఇల్లు. చంటిది ఆడుకుంటూ మెట్ల మీదుగా దొర్లుకుంటూ క్రింద పడిపోయింది. అది చూసి సావిత్రి పరుగెత్తుకుంటూ వచ్చి పిల్ల ఏడవడం లేదు, అచేతనంగా పడి ఉంది, ఊపిరి కూడా ఆడుతున్నట్లు లేదుగా. చటుక్కున చంటిదాన్ని పైకి లేవదీసి కూర్చోబెట్టింది సావిత్రి. వెన్నుపైన గట్టిగా తట్టింది. దాంతో పిల్ల కాస్త ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది. ఆ క్షణంలో అలా తోచి చేసిందే తప్ప ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియలేదు ఆమెకు. ముఖం పైన నీళ్లు చిలకరించిన పిల్ల కళ్ళు తెరవలేదు. ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని పిల్లను చేతుల్లో ఎత్తుకొని పూనకం వచ్చిన దానిలా బయటకు పరిగెత్తింది సావిత్రి. సరాసరి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోంకి వెళ్ళింది. అటెండర్ అడ్డు పెడుతున్నా వినిపించుకోకుండా ఛాంబర్లోకి చొరబడింది. డాక్టరమ్మా, డాక్టరమ్మా, నా బిడ్డ మెట్లమించి పడిపోయింది. ఉలుకు పలుకు లేదు, రక్షించమ్మా అన్నది కంగారుగా. పేషెంట్ను పరీక్షిస్తున్న లేడీ డాక్టరు సాదా సీదా దుస్తుల్లో ఉన్న సావిత్రి వంక తీక్షణంగా చూసింది. ఏయ్, ఎవరు నువ్వు? బయటకు వెళ్ళు అంటూ కసిరింది. జరిగింది చెప్పి తన బిడ్డను వెంటనే చూడమని అర్థించింది సావిత్రి. నేనిప్పుడు ఓ ముఖ్యమైన కేసు చూస్తున్నాను. మరో డాక్టర్ ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళు అంది. ఆలస్యమైతే నా బిడ్డ నాకు దక్కదు. నువ్వే పుణ్యం కట్టుకో తల్లి, ప్రాధేయపడింది సావిత్రి. ఇది మెడికల్ లీగల్ కేసు. పోలీసులకు రిపోర్టు చేయందే పేషెంట్ను చూడటం కుదరదు అన్నది డాక్టర్ చిరాగ్గా. పోలీసులు రిపోర్ట్లు అంటూ జాప్యం చేస్తే బిడ్డ దక్కదు. ఏదో తెలియని ఆవేశం పెనవేసుకుంది సావిత్రిని. చటుక్కున డాక్టర్ యొక్క కోటు కాలర్ను పట్టుకొని, నువ్వు నా బిడ్డకు వైద్యం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నీ కారణంగా నా బిడ్డ చనిపోతే నీ ప్రాణం తీయకుండా ఉండను అంటూ అరిచింది. అంతటి సాహసము తెగింపు ఎలా వచ్చాయో ఆమెకే తెలియలేదు. ఎదురుచూడని ఆ చర్యకు డాక్టర్ తెల్లపోయింది. సావిత్రి వెనుకే లోపలికి వచ్చిన అటెండర్ ఆమెను బయటకు లాక్కుపోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. మీరు సూటిగా మాట్లాడండి, చెప్పండి. నేను పేదరాలననే కదా అలా అంటున్నారు అడిగింది సావిత్రి. మీరు బాధ్యతాయుతమైన ఒక డాక్టర్ అని మర్చిపోవద్దు. చిత్రంగా సావిత్రి పలుకులు డాక్టర్ మీద పనిచేశాయి. పాపను బెడ్ మీద పడుకోబెట్టమని చెప్పి పరీక్షించింది. అది హోప్లెస్ కేసు అనిపించడంతో నేను సూటిగానే మాట్లాడుతున్నాను. పిల్ల బ్రతకాలంటే వెంటనే పెద్దాసుపత్రికి తీసుకువెళ్ళు, అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి అని చెప్పింది. పాపను కాపాడటం ఆమె వల్ల కాదని గ్రహించిన సావిత్రి మరి జాప్యం చేయలేదు. పిల్లని తీసుకుని బయటకు పరిగెత్తింది. రోడ్డుపైన వెళ్తూ ఉన్న ఖాళీ ఆటోని ఆపి పెద్దాసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పింది. సెల్ ఫోన్లో భర్తకు విషయం వివరించింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఆటో ఆగగానే బిడ్డతో లోపలికి పరిగెత్తింది సావిత్రి. ఏడుస్తూ ఆమె చెబుతున్న దాన్ని ఆలగించిన డ్యూటీ డాక్టర్ పాప నాడి వగైరాలు పరీక్షించాడు. పెదవి విరుస్తూ లాభం లేదు, ఇంటికి తీసుకుపో అన్నాడు. సావిత్రి గుండెలు అవిసిపోయాయి. అదే సమయంలో పిల్లకు ఊపిరాడడం మానేసింది. సావిత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. దుఃఖం ముంచుకురావడంతో బల్ల మీద నిస్సత్తుగా చతికిలపడింది. అంతలో అంతర్వాణి చెప్పినట్టు హఠాత్తుగా ఏదో ఆలోచన మెదిలింది ఆమెలో. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది. పసిదాని మెడను వెనక్కి వంచి దాని నోట్లో నోరు పెట్టి గాలి ఊదనారంభించింది. కొద్ది క్షణాలకు
పాప భారంగా ఊపిరి పీల్చటం ప్రారంభించింది. సావిత్రి ఆనందంతో పురివిప్పింది. తన బిడ్డ బ్రతుకుతుందన్న ఆశ చిగురించింది ఆమెలో. అంతలో శివాజీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. భర్తను చూడగానే ఏడ్చేసింది సావిత్రి. ఈ డాక్టర్ల మాట మీద నాకు నమ్మకం లేదు. నేను దీని తల్లిని. నా బిడ్డ నన్ను విడిచి వెళ్ళిపోదు అంది. ఉట్టిపడే ఆత్మవిశ్వాసంతో ఎంత ఖర్చైనా సరే ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళదాం. నా తల్లిని బతికించుకుందాం. ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లారు దంపతులు. డాక్టర్స్ సావిత్రి చెబుతున్నది వింటూనే చంటిదాన్ని జాగ్రత్తగా పరీక్షించారు. వాళ్ళు చెప్పిన సంగతులు సావిత్రిని, ఆమె భర్తను విభ్రాంతికి గురిచేశాయి. పాప కోమాలో ఉంది. పడిపోవడం వల్ల పుర్రె ఎముక ఒకటి ఫ్రాక్చర్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ మూలంగా తల వాచిపోయింది. బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఆపరేషన్ చేస్తే నా బిడ్డ బతకదా డాక్టర్ అని అడిగింది సావిత్రి. మేజర్ సర్జరీని తట్టుకునే శక్తి ఆ పసిదానికి ఉండదమ్మా. మందులతో మా ప్రయత్నం మేం చేస్తాం. తర్వాత మీ అదృష్టం అన్నారు డాక్టర్స్. పాపను వెంటిలేటర్లో పెట్టి డ్రిప్స్ ద్వారా మందులు ఇవ్వనారంభించారు. 2 రోజులైంది. పిల్ల పరిస్థితిలో ఏ మార్పు లేదు. సావిత్రి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది. నిద్రాహారాలు మర్చిపోయింది. ఆమె కోర్కె ఆర్తి ఒక్కటే, తన బిడ్డ బ్రతకాలి. తప్పక బతుకుతుంది. తన ప్రేమే చంటిదాన్ని బతికిస్తుంది. బలీయమైన ఇచ్ఛతో అనుక్షణము ఇష్టదైవాన్ని ఆమె మననం చేసుకుంటూనే ఉంది. ఇంట్లో ఉన్నదంతా ప్రోగు చేసి తెచ్చి హాస్పిటల్ ఛార్జెస్ కట్టాడు శివాజీ. పాప కోలుకునేసరికి చాలా సొమ్ము అవుతుందని తెలుసు. తనకు అద్దెకిచ్చిన ఆటో యజమాని సాయం కోరాడు. అలాగే బంధుమిత్రులు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. చంటిదాన్ని చూడ్డానికి వచ్చిన వారంతా పాప బతకదనే నిర్ధారించేశారు. పిల్ల తల వాపు తగ్గలేదు. డాక్టర్స్ ఆ కేసు విషయమై తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు. తన బిడ్డ తప్పక బతుకుతుందన్న ఆశ ఆమెను వీడడం లేదు. అందరిలాగే శివాజీకి లోపల ఆశ సన్నగిల్లుతూ ఉన్న భార్య మనోధైర్యం చూస్తే ఊరట కలుగుతోంది. 5వ రోజున డాక్టర్స్ సావిత్రిని శివాజీని పిలిచి పాప కోమాలోంచి బయటపడే సూచనలు లేవని, ఆ పసిదాని లేత నరాలు డ్రిప్స్ నీడిల్స్ ను ఎక్కువ కాలం తట్టుకోలేవని, బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కాకుంటే డ్రిప్స్ తీసేయడం వల్ల డీహైడ్రేషన్ సంభవించి పిల్ల చనిపోవడం తథ్యమని స్పష్టం చేశారు. సావిత్రి నిశ్చేష్టురాలైంది. అంతలోనే తేరుకుని, అంటే చంటిదానికి లిక్విడ్స్ అవసరం అన్నమాట అంటూ బయటకు పరిగెత్తింది. కొంతసేపటికి పాల సీసాతో తిరిగి వచ్చింది. డాక్టర్స్ అవాక్కై చూస్తూ ఉంటే పాలపీకను చంటిదాని పెదవుల మధ్య పెట్టింది. కొన్ని సెకన్ల అనంతరం చిత్రంగా పాపలో సన్నటి కంపన కలిగింది. చిట్టి పెదవులు మెల్లగా కదిలాయి. ఒక క్షణం తర్వాత అవి పాలపీకను చిన్నగా చప్పరించటం ప్రారంభించాయి. కోమాలో ఉన్న పిల్ల బాటిల్తో పాలు త్రాగుతోంది. ఆ అద్భుతానికి డాక్టర్సు చిత్తరువులే అయ్యారు. నేను పాప తల్లిని సార్. నా బిడ్డ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది అన్నది సావిత్రి మెరిసే కళ్లతో. ఆ సంఘటనతో పాపను బ్రతికించటం వైద్యుల వల్ల కాదని, తల్లిగా అది తనకే సాధ్యమని అనిపించింది సావిత్రి మనసుకి. అది తల్లి బిడ్డల బంధం. తమది ప్రేగుబంధం కాకపోవచ్చు కాని పెంచిన మమకారం, అనుబంధం అంతకంటే గొప్పవి. పాప కోమాలోనే ఉంది. డాక్టర్సు మెడికేషన్ ఇస్తున్నారు. ఆ స్థితిలో ఫీడింగ్ బాటిల్ ద్వారా పాలు త్రాగుతోంది. అంతకంటే అద్భుతం. పాప తల వాపు తగ్గి నార్మల్ సైజుకు వచ్చేసింది. వైద్యులు ఇక చేయగలిగిందేమీ లేదన్న విషయం తేటతెల్లమైపోయింది సావిత్రికి. పాపను ఇంటికి తీసుకుపోయి తన ప్రయత్నాలు తాను చేయాలనుకుంది. ఈ స్థితిలో పిల్లని ఆసుపత్రి నుండి కదిలించటం సాహసమే అవుతుంది. జాగ్రత్త అన్నారు అందరూ. శివాజీకి మాత్రం భార్య జడ్జిమెంట్ పట్ల విశ్వాసం ఉంది. డాక్టర్స్ మందులు రాసిచ్చి సూచనలు ఇచ్చారు. సానుభూతితో హాస్పిటల్ ఛార్జెస్ లో కొంత రాయితీ ఇచ్చింది. అప్పు చేసి తెచ్చిన సొమ్ముతో బిల్లు కట్టేశాడు శివాజీ. చిన్నారి కవితను ఇంటికి తీసుకొచ్చేశారు. సావిత్రి కవిత గొడవలో పడి సరితను సరిగ్గా చూసుకోవడం వీలుపడలేదు. అందువల్ల సావిత్రి తల్లిని తీసుకొచ్చి పెట్టాడు శివాజీ. ఓ పక్క సరితను, మరో పక్క ఇంటిని చక్కబెట్టుకోసాగింది ఆవిడ. సరిత బిక్కుబిక్కుమంటూ అమ్మమ్మ కొంగు పట్టుకుని వదలడం లేదు. శివాజీ రేయింబవళ్లు ఆటో నడపడం ప్రారంభించాడు. లేకుంటే అటు అప్పులు తీరవు, ఇటు ఇల్లు గడవదు మరి. సావిత్రికి కవితే లోకమైపోయింది. కొద్ది నెలల్లో దాని 2వ పుట్టినరోజు రాబోతుంది. అప్పటికీ అది కోమాలోంచి బయటపడాలి. అందుకు తాను ఏదో ఒకటి చెయ్యాలి. తానే చెయ్యాలి.
రేయింబవళ్ళు పాపనే అంటిపెట్టుకుని ఉండేది. టైం ప్రకారం పాలు పట్టించేది. పడుకొని ఉండటం వల్ల వీపంతా పుళ్ళు పడకుండా పిల్లని తరచూ అటూ ఇటూ ఒత్తిగలు చేసేది. శానిటైజర్తో ఒళ్ళంతా తుడిచేది. నిరంతరం ఆమె మదిలో మెదిలే తలంపు ఒక్కటే, పాపను కోమాలోంచి బయటకు తేవాలి. కోమా అంటే గాఢ నిద్ర. ఆ నిద్రను చెడగొట్టాలంటే ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించింది. పాపకు అర్థమైనా లేకున్నా దాంతో ఏదో ఒకటి మాట్లాడసాగింది. ఏవేవో ఊసులు చెప్పేది, కథలు చెప్పేది, పాటలు పాడి వినిపించేది. ఓ తల్లి పసిబిడ్డతో ఏమేం చేస్తుందో అవన్నీ చేసేది. ఆ విధంగా పిల్ల శాశ్వత నిద్రలోకి జారుకోకుండా చూడాలన్నది ఆమె ఆలోచన. నిద్రాహారాలు లేక చిక్కి శల్యమైపోయిన కూతుర్ని చూసి సావిత్రి తల్లి భయపడేది. కాని తన ఆరోగ్యం గురించి సావిత్రికి బెంగలేదు. చంటిదాన్ని కోమాలోంచి బయటపడేయడమే ఆమె ఏకైక ధ్యేయం. అప్పుడప్పుడు అపరాధ భావన ఆమె మదిని కలిచివేస్తుండేది. ఆ రోజు తాను పిల్లను అరుగు మీద కూర్చోబెట్టకుండా ఉంటే బావుండేది. ఆ దుస్థితి సంభవించేది కాదు గదా అని. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు, అంతా విధిలీల అంటూ భార్యను మందలించేవాడు శివాజీ. ఓ రోజు రాత్రి పున్నమి వెన్నెల పుడమని ప్రకాశింపజేస్తోంది. చల్లటి గాలి కూడా వీస్తోంది. మనసు శరీరము అలసిపోయిన సావిత్రికి చాన్నాళ్ల తర్వాత కాసేపు బయట తిరిగి రావాలి అనిపించింది. తల్లిని పిలిచి పాప దగ్గర కూర్చోబెట్టి బయటకు వెళ్ళింది. కాని పాపను విడిచి ఎక్కువసేపు ఉండలేకపోయింది. కూతురు తిరిగి రాగానే, నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే చంటిది 2-3 సార్లు అమ్మా అమ్మా అన్నట్టు అనిపించిందే నాకు అంటూ తల్లి ఎగ్జైటెడ్గా చెప్తూ ఉంటే అవాక్కై చూసింది సావిత్రి. అవునమ్మా, 24 గంటలు దీన్నే అంటిపెట్టుకుని ఉంటావు కదా. నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు దగ్గర లేవన్న సంగతి గుర్తించి పిలిచి ఉంటుంది అన్నది ఆవిడ. ఒక ఉరుకులో పాప దగ్గరకు వెళ్లి నోటి దగ్గర చెవి పెట్టింది సావిత్రి. అమ్మా అమ్మా అంటున్న చిట్టి స్వరం అతి మెల్లగా వినిపించింది. అంతే, ఆనందం పట్టలేక బోరున ఏడ్చేసింది సావిత్రి. పాప మనుషుల్ని గుర్తుపడుతోంది, మాట్లాడుతోంది, దానికిక ప్రాణభయం లేదు అన్న తలంపు రాగానే ఎంతో బలాన్నిచ్చింది. పాపతో ఇంటరాక్షన్ని మరింత ముమ్మరం చేసింది. 2-3 రోజుల్లో తల్లి పలుకులు తనకు అర్థమవుతున్నాయన్నట్టు కన్నులు తెరవకపోయినా పెదవులు కదిపేది పాప. మరో 5 రోజులకు కనురెప్పలు మెల్లగా కదలనారంభించాయి. చివరికి ఓ రోజున కనులు తెరిచింది. కోమాలోంచి బయటపడింది. అందరి గుండెల్లోనూ పాలు పోస్తూ ఆ తర్వాత మెల్లగా లేచి కూర్చోవడం, నిల్చోవడం, తప్పటడుగులు వేయడం ఆరంభించింది. కవిత రెండో పుట్టినరోజున సంబరంగా చేసుకున్నారు. పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు దంపతులు. డాక్టర్స్ పాపను చూసి అవాక్కయ్యారు. ఆ పిల్ల రికవరీకి సావిత్రి అవలంబించిన పద్ధతులను గూర్చి శివాజీ వివరిస్తూ ఉంటే అప్రతిభులయ్యారు. ఖచ్చితంగా చనిపోతుందనుకున్న పాప మందుల సాయం లేకుండానే అలా డ్రమెటిక్గా కోమాలోంచి బయటపడటం వైద్య చరిత్రలోనే కని విని ఎరుగని మహా అద్భుతంగా అభివర్ణించారు. కవిత కోమాలోంచి బయటపడ్డ ప్రమాదానికి ముందు నేర్చుకున్న విషయాలన్నీ మరిచిపోవడమే కాక నడకలో కూడా స్వల్ప తేడా గమనించినట్టు చెప్పింది సావిత్రి. తలకు తగిలిన గాయం వల్ల కావచ్చునని, క్రమేపీ నార్మల్కి రావచ్చునని అభిప్రాయపడ్డారు డాక్టర్స్. కవిత నడకలో తేడాయే కాక ముఖ్యంగా నడుస్తున్నప్పుడు మాట తడబట్టం కూడా గమనించింది సావిత్రి. చేయి పట్టుకొని నడిపించినా మెట్లు ఎక్కలేకపోయేది. అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేవి. చూపు బాగానే ఉన్నా ఒక్కోసారి కనులు మసకబారి కనిపించేవి కాదు. అన్నింటికీ మించి తుమ్మినప్పుడు విపరీతమైన బాధతో తల పట్టుకొని ఏడ్చేది. పిల్లను మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది సావిత్రి. డాక్టర్స్ పరీక్షించి ఆరంభంలో స్ట్రాంగ్ మెడికేషన్ ఇవ్వడం అందుకు కారణం కావచ్చునని, వయసుతో పాటు నయమైపోతాయని అన్నారు. బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేసి తుమ్మినప్పుడు మెదడులోని ఒక భాగం తీవ్ర ఒత్తిడికి గురై విపరీతమైన నొప్పిని కలిగిస్తోందని గుర్తించారు. సర్జరీతో దాన్ని సరిచేశారు. కవితకు 5వ ఏడు రాగానే బళ్ళో వేసింది సావిత్రి. ఆమె తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలతో పిల్ల పెరుగుదల నార్మల్గానే ఉన్నా కాంప్లికేషన్స్ అలానే ఉన్నాయి. ఫిట్స్ రావడం మానిన, చూపులోని లోపం, అక్షరాలను గుర్తుపట్టడంలోని ఆవశ్యకత కొనసాగాయి. ఓసారి కవిత సమస్యను గుర్తించిన స్కూల్ ప్రిన్సిపల్ పిల్లల్లో డైస్లెక్సియా
లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకైనా మంచిది ఓసారి పరీక్ష చేయించండి అన్నది సావిత్రితో. సంబంధిత మెడికల్ సెంటర్కి కవితను తీసుకెళ్ళింది సావిత్రి. అక్కడ పరీక్షలు జరిపి ఆ పిల్ల డైస్లెక్సియాతో బాధపడుతున్నట్టు నిర్ధారణ చేశారు. అలాంటి పిల్లల కోసమే నడిపే ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. కవితను ఆ స్కూల్లో చేర్పించింది సావిత్రి. కానీ కొద్ది రోజులు అయ్యేటప్పటికి సమస్య జటిలమైనట్టు అనిపించింది. పిల్ల క్లాసులో సరిగ్గా ఉండడం లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. హైపర్ యాక్టివ్ కావడమే కాక బడంటే భయపడుతోంది. పుస్తకాలంటే ఎలర్జీని పెంచుకుంది. మానసిక వికలాంగులైన పిల్లల కోసం నడిపే బడి అది. తన కూతురు మానసిక వికలాంగిని కాదు. అందుకే ఆ వాతావరణంలో ఇమడలేకపోతోంది అనుకుంది సావిత్రి. అడపాదడపా తలెత్తే చూపు సమస్య, అక్షరాల గుర్తింపు సమస్య తప్పితే కవిత నార్మల్ చైల్డ్. తైల మర్దనాలు, ఎక్సైజులతో నడక సమస్య చాలా మటుకు నయమైపోయింది. కవితను బడి మాన్పించేసింది సావిత్రి. ఇంటి దగ్గరే ఆటపాటలతో, కథలతో, బొమ్మల పుస్తకాలతో మెల్లగా చదువు చెప్పసాగింది. ఉదయం నీరెండలో త్రిప్పేది. సాయంత్రం పార్కులో తిప్పి తీసుకువచ్చేది. మొక్కలు, పక్షులు, జంతువులను చూపించి వాటి గురించి వివరించేది. ప్రకృతి గురించి చెప్పేది. ఆ విధంగా 12 ఏళ్ల వయసు వచ్చేసరికి కవిత చక్కని బొమ్మలు గీయటం, వాటికి రంగులు వేయడం నేర్చుకుంది. వంట చేయడమే కాక అల్లికలు, కుట్టు పనులు నేర్చుకుంది. చూపు సమస్య చాలా మటుకు నయమైంది. చదవడం, రాయడం మాత్రం అంతంత మాత్రమేగా మిగిలిపోయాయి. మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే కవిత రికవరీని చూసి డాక్టర్స్ అబ్బురపడ్డారు. 16 ఏళ్లకు బంగారు బొమ్మలా తయారైంది కవిత. తల్లంటే పిచ్చి ప్రేమ. సరితకు డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసేశారు. ఆ పిల్ల పెళ్ళైన 6 నెలలకే శివాజీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించటం జరిగింది. భర్త అకాల మరణం సావిత్రికి అశనిపాతమే అయినా కవిత కోసం గుండె రాయి చేసుకుంది. ఇంటి దగ్గరే తనకు చేతనైన చిన్న ఫాస్ట్ ఫుడ్ అంగడి పెట్టుకుంది. కవిత వంట పనులు తల్లికి సాయం చేసేది. ఏడాది తర్వాత కవితను వెతుక్కుంటూ పెళ్లి సంబంధం వచ్చింది. కుర్రాడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆస్తిపరులు. ఎప్పుడో ఎక్కడో కవితను చూశాడట. ఆ పిల్లనే పెళ్లాడతానంటూ వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో ఇంటికి వచ్చాడు. పసితనంలో కవితకు జరిగిన ప్రమాదం గురించి, రికవరీ, ఆమె పడిన బాధల గురించి, ప్రమాదం ద్వారా ఆమె సంతరించుకున్న కాంప్లికేషన్స్ గురించి ఏదీ దాచకుండా వివరంగా వారికి చెప్పింది సావిత్రి. వైద్యుల్ని కాదని కోమాల్లో ఉన్న పిల్లను ఇంటికి తెచ్చుకొని చాలా సాహసమే చేశావమ్మా. ఏమాత్రం అటు ఇటు అయినా సవతి తల్లి మూలాన పాపను నిర్లక్ష్యం చేశానన్న అపవాదును మోయవలసి వచ్చేది నువ్వు అన్నారు వాళ్ళు అభినందిస్తూ. అలనాటి సావిత్రి యముణ్ణి ఎదిరించి భర్త ప్రాణాలు కాపాడితే ఈ సావిత్రి విధిని ధిక్కరించి కూతుర్ని బ్రతికించుకుందన్నమాట. కట్నం తీసుకోకపోవడమే కాక పెళ్లి కూడా సొంత ఖర్చుతోనే జరిపించారు వాళ్ళు. అలాంటి మంచి కుటుంబంలోకి వెళుతున్నందుకు కూతురి అదృష్టానికి మురిసిపోయింది సావిత్రి. వివాహ తంతు ముగిసింది. అంపకాల పర్వం మొదలైంది. డాక్టర్స్ బతకదని కొట్టిపారేసిన తన చిన్నారి ఇప్పుడు పెళ్లి కూతురుగా కన్నుల పండుగగా చేస్తూ ఉంటే సావిత్రి హృదయం ఆనందం పట్టలేకపోయింది. భర్త ఫోటో ఎదుట నిల్చుని సజల నయనాలతో తన ఆనందాన్ని పంచుకుంది. కూతురు వెళ్ళిపోతూ ఉంటే తన శరీరంలోని ముఖ్య భాగం ఏదో దూరమవుతున్నట్టు ఆక్రోశించింది ఆమె మనసు. అమ్మా అంటూ తల్లిని చుట్టుకోబోయింది కవిత. నువ్విక్కడ ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా అంటూ ఉంటే ఇరువురి కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. పిచ్చి తల్లి, నన్ను చూడ్డానికి అక్కలాగే నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉంటావు కదా అంది సావిత్రి. పెద్ద కూతురు వచ్చి తల్లి కన్నీటిని తుడిచింది. నీకు అమ్మను చూడాలనిపించినప్పుడల్లా వద్దుగానిలే బంగారు అన్నాడు కవిత భర్త అనునయంగా. కారు వెళుతూ ఉంటే కన్నీటితో చేయి ఊపింది కవిత. సజల నయనాలతో తాను చేయి ఊపింది సావిత్రి. ఆ నీటి తెరలలో దాగుడు మూతలు ఆడుతూ అమ్మా ఇక్కడ అంటూ చేయి ఊపే చిన్నారి కవితే కనిపించింది ఆమెకు. ఎలా ఉంది మిత్రులు? చాలా బాగుంది కదండి. ఈ లోకంలో పిల్లని ప్రేమించాలంటే తల్లి తర్వాతే ఎవరైనా అండి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరో మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.